Hello everyone, welcome back to ADVAITHA ACADEMY. Andaru ela unnaru? I hope everybody is fine. Okay, so ee video nunchi manamu Laplace transform, okay, oka new topic నేర్చుకున్నాం, right, which is Laplace transform. Laplace transform. ఓకే, సో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నది మీరు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ లో నేర్చుకుంటారు, బట్ అక్కడ ఓన్లీ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ కి మాత్రమే మీరు అక్కడ యూజ్ చేసింటారు. బట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనాలిసిస్ లో మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ కంటిన్యూస్ టైం. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఓన్లీ. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఓన్లీ. ఓకేనా, కంటిన్యూస్ టైం సిగ్నల్స్ కి అండ్ కంటిన్యూస్ టైం సిస్టమ్స్ కి మాత్రమే మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నది యూజ్ చేయాలి. ఓకేనా, డిస్క్రీట్ టైం కి ఏం చేసేస్తాం, జెడ్ ట్రాన్స్ఫార్మ్ అన్నమాట. అంటే కౌంటర్ పార్ట్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనకు జెడ్ ట్రాన్స్ఫార్మ్. సో జెడ్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనం డిస్క్రీట్ టైం కి యూజ్ చేస్తాం. అది మనం మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ యూజ్డ్ ఫర్ కంటిన్యూస్ టైం సిస్టమ్స్ అండ్ సిగ్నల్స్ ఓన్లీ. ఓకే, సో అసలు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు యూజ్ చేస్తాం? సపోజ్ ఒక ఎల్టీఐ సిస్టమ్ ఉంది అనుకోండి, ఎల్టీఐ సిస్టమ్. ఓకే, ఎల్టీఐ సిస్టమ్ ఉంది. ఎగ్జాంపుల్ ఒక సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్, ఒక రెసిస్టర్, ఒక ఇండక్టర్, ఒక కెపాసిటర్ ఎక్సైటెడ్ బై సమ్ వోల్టేజ్ సోర్స్ V of t ఉంది అనుకోండి. ఓకే, RLC. ఓకే, కరెంట్ త్రూ ఇట్ ఈస్ I of t. ఓకే, ఇది ఒక లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ కదా, అవునా? సో ఈ లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ కి మీరు రైట్ కేవీఎల్ ఈక్వేషన్ రాసినారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, కేవీఎల్ ఈక్వేషన్ రాసినప్పుడు సో ద సప్లైడ్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆల్ ద ఎలిమెంట్స్. అంటే ఏం రాస్తారు, I of t into R రైట్ ప్లస్ L into d I of t by dt ప్లస్ 1 by c ఇంటిగ్రల్ I of t dt. I of t dt. సో చూడండి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ టర్మ్ ఉంది, రైట్, డిఫరెన్షియేషన్ టర్మ్ ఉంది, ఇక్కడేమో ఇంటిగ్రేషన్ టర్మ్ ఉంది, అవునా? సో డైరెక్ట్ గా సాల్వ్ చేయాలంటే చాలా చాలా కష్టం, రైట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా నేర్చుకుని ఉంటాం కదా మ్యాథమెటిక్స్ లో. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు ఇది యాక్చువల్ గా. కానీ అట్లా సాల్వ్ చేసినప్పుడు ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇట్లాంటి ఈక్వేషన్ వేర్ దేర్ ఈస్ బోత్ ఇన్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రెండు టర్మ్స్ ఉన్నాయి ఈ ఈక్వేషన్. ఇట్లాంటి ఈక్వేషన్స్ ఏమంటామంటే ఇంటిగ్రో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఏమంటాం, ఇంటిగ్రో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇంటిగ్రో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, సో ఇట్లాంటి ఇంటిగ్రో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎప్పుడైతే మనకు ఎన్కౌంటర్ అయిందో, రైట్, ఇన్ సాల్వింగ్ సమ్ సిస్టమ్స్ ఎన్కౌంటర్ అయిందో, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సాల్వ్ డైరెక్ట్లీ ఇన్ టైం డొమైన్. సో ఇది టైం డొమైన్ లో ఉంది కదా, ఈ టైం డొమైన్ లో డైరెక్ట్ గా బై యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ సాల్వ్ చేయాలంటే చాలా చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అన్నమాట. అందుకు మనం ఏం చేస్తామంటే ఈ టైం డొమైన్ లో ఉన్న ఈ ఈక్వేషన్ ని మనం ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కన్వర్ట్ చేసే ఆ టూలే మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో టైం డొమైన్ లో ఉన్న ఈ ఇంటిగ్రల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని డైరెక్ట్ గా సాల్వ్ చేయాలంటే చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం మనం, ఫ్రీక్వెన్సీ డొమైన్. ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటే ఎస్ టర్మ్స్ లోకి, ఓకే, ఎస్ డొమైన్ లోకి మార్చేస్తున్నాం అనమాట. ఆ ఎస్ అనేదే మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేరియబుల్ అనమాట.
S is Laplace transform variable. Okay, so what we are going to do with Laplace transform? Laplace transform converts, right? Integro differential equation in time domain to frequency domain so that we can solve them very easily. అంటే మనం ఎట్లా కన్వర్ట్ చేస్తాం జనరల్ గా v of t అంటే v of s అన్నమాట. v of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ v of s. v of t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి v of s. ఇక్కడ v అనేది స్మాల్ లెటర్ ఉంటే ఇక్కడ v అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి కంపల్సరీ. ఓకే, ఆ రూల్ నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంకా డీప్ వెళ్ళినప్పుడు చెప్తాను మీకు. ఓకే, ఇదే వీడియో. ఓకే, v of s is equal to, ఇప్పుడు ఈ ఈక్వేషన్ రాస్తున్నాం. v of s is equal to i of t కి i of s అన్నమాట. i of s into r plus l into s into i of s. ఎందుకంటే di of t by dt కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి, రైట్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి s into i of s అన్నమాట. ఎందుకంటే i of t కి i of s కదా, d by dt of i of t కి s into i of s. ఇది డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇది మనము ప్రాపర్టీస్ లో నేర్చుకున్నాం. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఇక్కడ, అంతే. ప్లస్ ఇదేమంతా సీరియస్ గా తీసుకోకండి, రైట్. ఇది మీరు రాయొచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. అంటే మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంకా బాగా చదువుకున్న తర్వాత మీరు కూడా ఈ ఈక్వేషన్ ని ఈజీగా రాస్తారు. డోంట్ వరీ. ఓకే, 1/sc ఇంటూ i of s. ఎందుకంటే ఇంటిగ్రల్ ఆఫ్ i of t dt కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి i of s by s. ఆల్రెడీ ఒక c ఉంది కదా, మళ్ళీ ఇక్కడ 1/c ఉంది అనమాట. 1/c ఉంది కాబట్టి i of s by s అంటే i of s by sc అయిపోతుంది. కాబట్టి 1/sc ఇంటూ i of s రాసిన. సో ఇక్కడ i of s కామన్ తీసినారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, r ప్లస్ sl ప్లస్ 1/sc అయిపోతుంది. is equal to v of s. ఇప్పుడు చూడండి, అంత మీకు ఏ టర్మ్స్ లో ఉంది, అంత మీకు ఏ టర్మ్స్ లో ఉంది, s టర్మ్స్ లో అయిపోతుంది. అవునా, s టర్మ్స్ లో ఉంది అంటే లాప్లాస్ టర్మ్స్ లో అయిపోయింది అనమాట. ఇప్పుడు అంతా ఇది కూడా, ఇది s అనేది లాప్లాస్ వేరియబుల్ కదా. సో ఇట్లా టైం డొమైన్ లో ఉన్న ఈ ఈక్వేషన్ అనేది ఇప్పుడు ఏమైపోయింది, రైట్, ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కన్వర్ట్ అయిపోయింది. అంటే లాప్లాస్ డొమైన్ లోకి కన్వర్ట్ అయింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాను చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, రైట్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కన్వర్ట్స్ ఇంటిగ్రో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టైమ్ డొమైన్ ఇంటూ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఇది మెయిన్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వల్ల యూసేజ్. ఓకే, రైట్. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా చూద్దాం. ఓకే, ఫార్ములా ఆఫ్, రైట్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి ఫార్ములా ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో మీరు ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇది ఒక సిస్టమ్ అనుకోండి, మనం ఆల్రెడీ సిస్టమ్ గురించి డిస్కస్ చేసినాం కదా. ఓకే, ఇక్కడ ఎక్స్ ఆఫ్ టి ఇన్పుట్ ఇస్తే హెచ్ ఆఫ్ టి, రైట్, సిస్టమ్ రెస్పాన్స్, y of t అవుట్పుట్. అవునా, సో y of t ని ఎట్లా రాయొచ్చు, y of t is equal to x of t convolved with h of t. అవునా, y of t is equal to x of t convolved with h of t. ఫార్ములా ఎట్లా రాస్తారు, y of t is equal to ఇంటిగ్రల్, కన్వల్యూషన్ ఫార్ములా, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, అవునా, x of t minus tau into h of tau d tau. రాయొచ్చు కదా ఇట్లా, లేదా ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x of tau into h of t minus tau d tau. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇది యూజ్ చేస్తాను. ఓకే, సపోజ్ ఇఫ్ ద ఇన్పుట్ x of t is equal to e power st, then y of t is equal to h of t
ఓకే, సో y of t is equal to, రైట్, y of t is equal to, సో y of t అనేది మనం కనుక్కుందాం, రైట్. ఓకే, y of t అనేది మనం కనుక్కుందాం. సో వాట్ ఈస్ y of t? ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ ద ఇన్పుట్ టు ఏ సిస్టమ్ is right complex exponential, ఇప్పుడు x of t is equal to e power st అన్నది కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్, ఎందుకంటే s is equal to సిగ్మా ప్లస్ j ఒమేగా. ఇది మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను లాస్ట్ లో, ఈ వీడియో లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. s is equal to సిగ్మా ప్లస్ j ఒమేగా అంటే ఇక్కడ s అనేది ఏంటి? లాప్లాస్ వేరియబుల్. లాప్లాస్ వేరియబుల్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో ఇక్కడ ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ రెండు ఉన్నాయి కాబట్టి s ఈస్ కాంప్లెక్స్ వేరియబుల్. అవునా? s ఈజ్ ఏ కాంప్లెక్స్ వేరియబుల్ అంటే లాప్లాస్ వేరియబుల్ ఈజ్ ఏ కాంప్లెక్స్ వేరియబుల్ ఆర్ కాంప్లెక్స్ టర్మ్ అనొచ్చు. అప్పుడు ఈ పవర్ st అని రాస్తున్నాం అంటే ఇది కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. అవునా? x of t is equal to e power st అని ఎప్పుడైతే రాస్తున్నారో, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ లో మీరు s అనేది ఎప్పుడైతే వాడుతున్నారో అది ఆల్రెడీ కాంప్లెక్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కాంప్లెక్స్ వాడుతున్నారు కాబట్టి దాన్ని ఏమంటున్నాం అంటే కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ అంటున్నాం. దాన్ని ఏమంటున్నాం? కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్. If the input to a system is complex exponential, then output of system is also complex exponential. multiplied by system function h of s, multiplied by system function h of s. h of s అంటే ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ h of t అన్నమాట. h of s is లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ h of t. ఓకే, సో ఇక్కడ h of t అంటే ఏమంటున్నాం మనం? ఇంపల్స్ రెస్పాన్స్ అంటాం. ఇంపల్స్ రెస్పాన్స్. ఓకే, ఈ టర్మ్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ మా, రైట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ హెచ్ ఆఫ్ ఎస్ ని ఏమంటామంటే సిస్టమ్ ఫంక్షన్ అంటాం. ఏమంటాం? సిస్టమ్ ఫంక్షన్. ఓకే, ఈ చాప్టర్ టోటల్ లో మీకు ఎక్కడ హెచ్ ఆఫ్ టీ కనుకున్నా అది ఇంపల్స్ రెస్పాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. హెచ్ ఆఫ్ ఎస్ అంటే అది సిస్టమ్ ఫంక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఇట్లా ఒక సిస్టమ్ ఉంటే మీకు హెచ్ ఆఫ్ టీ ఉందనుకోండి. ఇక్కడ సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ కనుక ఒక కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఇస్తే ఎక్స్ ఈ పవర్ ఎస్టీ, సో వై ఆఫ్ టీ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ బట్ మల్టిప్లైడ్ బై హెచ్ ఆఫ్ ఎస్. ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై హెచ్ ఆఫ్ ఎస్. ఓకేనా? ఇది ప్రూవ్ కూడా చేయొచ్చు బట్ అవసరం లేదు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, సో y of t ఇక్కడ y of t is equal to e power st into h of s. h of s ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ h of t, ఇంపల్స్ రెస్పాన్స్. ఓకే, రైట్, సో ఇప్పుడు మనము డిరైవ్ చేద్దాం. జనరల్ గా మనకు y of t is equal to x of t convolved with h of t. అవునా? x of t convolved with h of t. అప్పుడు ఫార్ములా ఏమైపోతుంది? ఇంటిగ్రల్ -∞ to ∞ x of t minus tau h of tau d tau. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాని డిరైవ్ చేస్తున్నాను. ఓకే, స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మళ్ళీ నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు మళ్ళీ అర్థమయ్యేంత వరకు చెప్తాను. ఓకే, డోంట్ వరీ, అర్థం చేసుకోండి. రైట్, సో ఇక్కడ మనకు ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏంటి? ఈ పవర్ ఎస్ టీ. ఇప్పుడు నాకేం కావాలి? ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టౌ. అంటే ఎక్కడైతే టీ ఉందో ఇక్కడ అక్కడ టీ మైనస్ టౌ పెట్టండి. ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టౌ ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఇక్కడ టీ ఉంది కదా,
అవునా, ఇక్కడ టీ ఉంది కాబట్టి అక్కడ నేను ఏం రాస్తా, టీ మైనస్ టౌ రాస్తాను. అప్పుడు ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టౌ దీని ఏం రాసుకోవచ్చు నేను, ఈ పవర్ ఎస్టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ టౌ రాయొచ్చు కదా. ఎందుకు, ఎస్ ఇంటూ టీ అంటే ఎస్టీ, ఎస్ ఇంటూ మైనస్ టౌ అంటే ఈ పవర్ మైనస్ ఎస్ టౌ అయిపోతుంది. సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టౌ ప్లేస్ లో నేను ఇది రాస్తున్నాను, ఈ పవర్ ఎస్టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ టౌ ఇంటూ డి టౌ. ఇక్కడ డిఫరెన్షియేషన్ అనేది టౌ తో ఉంది, రైట్. ఈ పవర్ ఎస్టీ అనేది కాన్స్టెంట్ గా, అవునా. ఇక్కడ ఎక్కడ టౌ టర్మ్ లేదు కదా దీంట్లో, సో టౌ అనే టర్మ్ లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్ అయిపోతుంది. దీన్ని మనం ఏం రాయొచ్చు, ఇంటిగ్రేషన్ బయట రాయొచ్చు, అవునా. ఇంటిగ్రేషన్ బయట రాసినప్పుడు ఏమైతే చూడండి, సో వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎస్టీ బయట రాస్తే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, అవునా. చూడండి, ఈ పవర్ మైనస్ ఈ పవర్ ఎస్టీ బయట రాస్తే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఏం మిగిలింది చూడండి, రైట్. హెచ్ ఆఫ్ టౌ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ టౌ ఇంటూ డి టౌ అయిపోయింది. బట్ మనం ఏం రాసినాం ఇక్కడ, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎస్టీ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ రాసినాం కదా, ఈ పవర్ ఎస్టీ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్, అది ఇక్కడ రాస్తాను చూడండి, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎస్టీ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అని రాయొచ్చు. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని కనుక మనము కంపారిజన్ చేస్తే, ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం కంపేర్ చేస్తే అప్పుడు నేనేం రాయొచ్చు, ఇక్కడ ఈ పవర్ ఎస్టీ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఎస్టీ ఉంది, అంటే హెచ్ ఆఫ్ ఎస్ ప్లేస్ లో ఇదంతా కూడా రాయొచ్చు, అవునా కాదా. హెచ్ ఆఫ్ ఎస్ ప్లేస్ లో ఇదంతా రాయొచ్చు, అంటే నేనేం రాయొచ్చు, హెచ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ హెచ్ ఆఫ్ టౌ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ టౌ డి టౌ రాయొచ్చా. h of s is equal to integral minus infinity to infinity h of tau into e power minus s tau into d tau రాయొచ్చు. ఇదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా, ఇట్లా మనం డిరైవ్ చేయొచ్చు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా, అవునా. జనరల్ గా చెప్పుకున్నప్పుడు మనము ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటాం కదా, జనరల్ గా ఒక సిగ్నల్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఆఫ్ టీ, దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్, దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఇక్కడ ఎక్స్ అనేది స్మాల్ లెటర్, ఓకేనా. ఈ టాపిక్ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే టైం డొమైన్ లో రాస్తున్నారో, టైం డొమైన్ లో రాస్తుంటే మీరు స్మాల్ లెటర్ రాయాలి, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో రాస్తున్నారో అక్కడ మీరు ఏం రాయాలి, రైట్, క్యాపిటల్ లెటర్స్ రాయాలి. సేమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి మనం ఏదైతే ఫాలో అయినామో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కూడా అంతే కదా, టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి మారుస్తాం, ఇక్కడ కూడా టైం టు ఫ్రీక్వెన్సీ డొమైన్ మారుస్తున్నాం కాబట్టి మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ డబుల్ యారో రిప్రజెంట్ ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఎక్స్ ఆఫ్ టీ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే ఎక్స్ ఆఫ్ ఎస్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ టీ అని అర్థం. అందుకు మనం డబుల్ యారోతో రిప్రజెంట్ చేస్తాం. ఇట్లా రెండు ఈక్వేషన్స్ రాయకుండా మనం ఒకే ఈక్వేషన్ రాస్తూ డబుల్ యారో రిప్రజెంట్ చేస్తాము, ఓకేనా. ఇప్పటి నుంచి టోటల్ గా మీరు ఎక్కడ చూసినా కూడా డబుల్ యారో కనపడింది అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే ఎక్స్ ఆఫ్ ఎస్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ టీ. ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ సింపుల్ గా అనిపిస్తుంది కానీ మీకు సబ్జెక్ట్ నీట్ గా అర్థం చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రైట్, ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ కి ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే నేను ఎక్స్ ఆఫ్ ఎస్ కి ఫార్ములా ఎట్లా రాయొచ్చు, ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఎక్కడ నుంచి రాస్తున్నా నేను, ఇక్కడ నుంచి రాస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా హెచ్ ఆఫ్ టీ, ఇక్కడ టౌ ప్లేస్ లో మనం ఏమంటున్నాం అంటే టీ పెడుతున్నాం అంతే తేడా, టౌ ప్లేస్ లో ఏం చేస్తున్నాం, టీ పెడుతున్నాం, ఓకే. జనరల్ ఫార్ములా కాబట్టి ప్రతిసారి టౌ రాయలేం కాబట్టి టీ రాస్తున్నాం అంతే, ఓకే. ఎక్స్ ఆఫ్ టీ హెచ్ ఆఫ్ టీ ప్లేస్ లో ఎక్స్ ఆఫ్ టీ రాస్తున్నాం, ఎందుకు మనం ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎస్ రాస్తున్నాం కదా, ఇక్కడ రాస్తాం చూడండి, హెచ్ ప్లేస్ లో ఎక్స్ రాస్తున్నాం, ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, అవునా, సారీ, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి ఎక్స్ ఆఫ్ టీ కదా,
అవునా? ఎక్స్ ఆఫ్ టీ, ఎందుకు టౌ ప్లేస్ లో టీ రాస్తున్నా, హెచ్ ప్లేస్ లో ఎక్స్ రాస్తున్నా, ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ రాయొచ్చు కదా, ఎందుకు టౌ ప్లేస్ లో టీ రాస్తున్నాం, డి టీ. ఇదే ఫార్ములా, వెరీ సింపుల్. టౌ ప్లేస్ లో టీ రాయండి, హెచ్ ప్లేస్ లో ఎక్స్ రాస్తున్నాం అంతే, అప్పుడు మీకు జనరల్ ఫార్ములా వచ్చేస్తుంది. ఇది ఫార్ములా డెరివేషన్ చేసినాం ఇక్కడ నుంచి. ఫార్ములా ఎట్లా డెరైవ్ అయింది, మళ్ళీ లాప్లాస్ వేరియబుల్ తీసుకున్నాం, కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ అయితే అవుట్పుట్ కూడా కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ మల్టిప్లైడ్ బై సిస్టమ్ ఫంక్షన్ అని చెప్పాం, రైట్? అక్కడ నుంచి మనం డిరైవ్ చేస్తూ వస్తే మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అనేది వచ్చింది, అవునా ఇక్కడ. సో ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాని మనం జనరలైజ్ చేయాలి కదా, మనకు ఈజీగా అర్థమయ్యేలాగా రాసుకోవాలి కాబట్టి మనం ఇట్లా రాసుకోవాలి. అదే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ dt and inverse Laplace transform formula x of t is equal to 1 by 2 pi j integral minus infinity to infinity x of s into e power st ds, e power st ds. ఓకే, ఈ రెండు కలిపి మనం ఏమంటామంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్ అంటాం. ఓకే, ఏమంటాం? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్ అంటాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్. ఓకే, రైట్? సో ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే మనకు ఎక్స్ ఆఫ్ ఎస్ తెలుసు, ఎక్స్ ఆఫ్ టీ కనుక్కోవాలంటే ఇది. లేదు మనకు సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ తెలుసు, దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి అంటే ఇది. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు, సిగ్నల్ కనుక్కోవాలంటే ఇది అన్నమాట ఫార్ములా. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు, సిగ్నల్ కనుక్కోవాలంటే ఏం అప్లై చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. ఓకే, ఈ ఈక్వేషన్ దేనికి యూజ్ చేస్తాం? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవడానికి. ఈ ఈక్వేషన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవడానికి. అందుకే ఈ రెండింటిని కంబైన్డ్ గా ఏమంటున్నాం అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్ అంటున్నాం. ఏమంటున్నాం? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పెయిర్ అంటున్నాం. ఓకే, రైట్? ఓకే, సో ఇక్కడే మనము కాంప్లెక్స్ వేరియబుల్ ఎస్ గురించి కూడా చూద్దాం. ఎస్ వేరియబుల్, ఓకే, ఎస్ వేరియబుల్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఓకే, ఎస్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ప్లస్ జే ఒమేగా, రైట్? సిగ్మా ఈస్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్, అంతే కదా, రైట్? ఒమేగా ఈస్ imaginary part of S, imaginary part of S. ఓకే, సో మీకు ఎస్ ప్లేన్ అంటే కాంప్లెక్స్ ప్లేన్, రైట్? లాప్లాస్ డొమైన్ లో కాంప్లెక్స్ ప్లేన్ ని డ్రా చేయమన్నారు అనుకోండి, రైట్? పోల్స్ జీరో లొకేషన్ మనము, రైట్? పోల్స్ జీరోస్ లొకేషన్ మనం డ్రా చేయాలంటే మనము ఈ కాంప్లెక్స్ ప్లేన్ లోనే డ్రా చేస్తాం. ఓకే, ఒక్కొక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పోల్ లేదా జీరో ఎప్పుడైతే డ్రా చేయాల్సి వచ్చిందో నేను అప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా డ్రా చేస్తామని కూడా. ఓకే, ఇది కాంప్లెక్స్ ప్లేన్ అన్నమాట, ఇది ఎస్ ప్లేన్ అన్నమాట. దీన్ని ఎక్స్ యాక్సిస్ లో మీరు ఏం రాస్తారంటే రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ రాస్తారు. రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? సిగ్మా కదా. సో ఎక్స్ యాక్సిస్ లో మీరు సిగ్మా రాస్తారు. ఇది వచ్చేసి ఇమాజినరీ యాక్సిస్ అన్నమాట, ఇది రియల్ యాక్సిస్ అంటాం దీన్ని. ఇదేంటి? రియల్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అన్నది రియల్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్ అనేది ఇమాజినరీ యాక్సిస్, ఇమాజినరీ యాక్సిస్. ఓకే, సో ఇది టోటల్ గా ఇది ఏమంటాం? కాంప్లెక్స్ ప్లేన్ అంటాం. ఏదైతే మనకు ఇమాజినరీ యాక్సిస్ కి రైట్ సైడ్ ఉందో, అంటే ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఏదైతే రైట్ సైడ్ లో ఉందో దీన్ని ఏమంటామంటే రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అంటాం, రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఆర్ ఆర్హెచ్పి అంటాం. ఏదైతే మనకు ఇమాజినరీ యాక్సిస్ లో లెఫ్ట్ సైడ్ ఉందో, ఏదైతే మనకు ఇమాజినరీ యాక్సిస్ లో లెఫ్ట్ సైడ్ ఉందో దీన్ని ఏమంటామంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అంటాం.
ఏమంటాం? లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అంటారు. ఓకే, సో ఇవన్నీ మీకు తెలిసిండొచ్చు, బట్ బేసిక్ నుంచి చెప్పాలి కాబట్టి, రైట్, అర్థం కావాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ని నేను దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మనం స్టెబిలిటీ కాన్సెప్ట్ ఇవన్నీ నేర్చుకున్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ హ్యాండ్ ప్లేన్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ ప్లేన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. సో ఈ పార్ట్ అంతా కూడా ఇంకా ఇక్కడ ఇదంతా కూడా మీకు లెఫ్ట్ హ్యాండ్ ప్లేన్ అన్నమాట. ఇదంతా ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడా రైట్ హ్యాండ్ ప్లేన్ అన్నమాట. ఇదంతా కూడా ఆర్హెచ్పి. ఓకే, రైట్. సో y యాక్సిస్ అన్నది ఇమాజినరీ యాక్సిస్, రైట్, ఇమాజినరీ యాక్సిస్. అండ్ x యాక్సిస్ అన్నది రియల్ యాక్సిస్. ఇది గుర్తుపెట్టుకోవాలి మరి. ఓకేనా? సో ఈ బేసిక్స్ తో నేను ఈ వీడియోని ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. రైట్, సో ఒక్కసారి ఈ బేసిక్ పాయింట్స్ అన్ని కూడా ఒక్కసారి చదవండి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఫార్ములా చెప్పాను అలాంగ్ విత్ దట్. సో ఎందుకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయాలి, ఓకే, సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, అండ్ నోట్స్ లో నీట్ గా రాసుకోండి. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.